బట్ సినిమా గురించి మొత్తం క్లారిటీగా తెలుసు మీకు. సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాల గురించి తెలుసు. అయితే బాగా చదువుకున్న వ్యక్తి. ఎంబీఏ చేశారు. ఎస్ అవును. కరెక్ట్ బిజినెస్ స్కూల్ అంతేనా? ఎంబీఏ చేశారు. ఆ! అటువైపు వెళ్తే ఓ కార్పొరేట్ జాబు, లక్షల్లో శాలరీసు అయన్నీ వదులుకొని ఒక్కసారిగా అంటే చిన్నప్పటి నుంచే సినిమాని ప్రేమించిన వ్యక్తి కాదు మీరు. కాదు. ఒక్కసారిగా తీసుకున్న డెసిషన్ ఏది మిమ్మల్ని ఇటువైపు డ్రైవ్ చేసింది? ఆ క్షణం ఏంటి? ఆ! క్షణం అనేది మాత్రం ఫస్ట్ 'ఇంద్ర' సినిమా అండి. 'ఇంద్ర' సినిమా చూస్తున్నప్పుడు చిరంజీవి గారే నన్ను బాగా ఇన్‌స్పైర్ చేశారు. అంటే ఒక్క పర్సన్ ఆయన ఆనందాన్ని మనం ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఆయన బాధని మనం బాధగా ఫీల్ అవుతున్నాం. ఆహ్, అయ్ ముందు అసలు ఆ థియేటర్‌కొస్తే మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలు మర్చిపోయి ఆహ్లాదంగా ఒక 2 ఇయర్స్ 2 అవర్స్ ఆహ్, వేరే వేరే వరల్డ్‌లోకి మనం తీసుకెళ్ళే ఒక ఛాన్స్. హ్మ్. హ్మ్. సో, అది కావాలా? జస్ట్ నువ్వు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా ఉంటావు. రోజు నెలకి ఒక 3,00,000, 4,00,000 జీతాలొస్తాయి. చక్కగా నీ నీ లైఫ్ నువ్వు బతికేస్తావు. వెళ్ళిపోతావు. హ్మ్. అది కావాలా అనే ఒక డెసిషన్‌లో నేనెందుకో అంటే ఎంతోమందిని ఎంటర్‌టైన్ చేయొచ్చు. ఎంతోమందిని అంటే మన నటనతో ఒక ఒక చిన్న అంటే ఒక 10 మినిట్స్ ఒక పర్సన్‌ని మనం నవ్వించిన ఈరోజు బ్రహ్మానందం గారి గురించి చెప్పుకుంటాం. మనకు తెలిసిన జనాలు ఎంతమందండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మనకు తెలిసిన వాళ్ళు ఎవరంటే మన మన సినిమా వాళ్ళే. హ్మ్. సో, ఆ ఆనందాన్నిచ్చే అవకాశం ఉంది అని అనిపించినప్పుడు నేను ఇటు సైడ్ టర్న్ అయ్యాను. హ్మ్. అప్పుడు అనుకున్నాను ఇది రిస్క్ అని. సో, మళ్ళీ ఎ ఎన్నో సార్లు అనిపిస్తది మనకి. హ్మ్. ఎందుకు ఇన్ని కష్టాలు, పొద్దున్న లెగిస్తే టార్చర్, టెన్షన్ అన్నీ మెయింటైన్ చేయాలి. అంతా అంటే ప్రతిదీ చేయాలండి. ఇక్కడ ఒక్కటి వదిలేసినా సరే నీకది లేదంటారు. హ్మ్. ప్రతి ఒక్క దానిలో పర్ఫెక్ట్‌గా ఉండాలి. ప్రతి ఒక్కటి మనం పర్ఫెక్ట్‌గా చెయ్యాలి. అంటే అండ్ ఇది కాస్త 100% క్లారిటీగా అవైలబుల్‌గా ఉండాలి. ఇది కాస్త క్లారిటీగా చెప్తాను. అంటే స్విమ్మింగ్ వచ్చుండాలి, డ్రైవింగ్ వచ్చుండాలి, బాడీ ఫిట్‌గా ఉండాలి, మార్షల్ ఆర్ట్స్ గాని ఇట్లా ఫైట్స్, సంబంధించిన డాన్స్ ఫైట్స్ ఉండాలి. అన్నీ వచ్చుండాలి. ఏది రాకపోవడం వల్ల ఏ రోల్ పోద్దో తెలీదు. తెలీదు. సో, కరెక్ట్. తెలుసు ఆ కష్టాలన్నీ తెలుసు. అన్ని చేసుకుంటూ అది ఇన్ని చేయడానికి ఎంత ఖర్చవుతది? హ్మ్. అసలు ఎవ్వరికి ఏమీ లేని ఒక చిన్న బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక పర్సన్‌కి అసలు పాసిబులా ఇది? హ్మ్. ఇయన్నీ అంటే చాలా సార్లు బ్యాక్ పుల్ చేస్తున్నా ఏదో అడుగులేస్తున్నాం. అండ్ ఒక సీరియస్ క్వెషన్ అడుగుతాను. హ్మ్. మీరు సీరియస్‌గానే చెప్పండి. నాన్నగారు ఇప్పుడు మీరున్న స్టేజ్‌కి, మీరున్న పొజిషన్‌కి సంతృప్తిగా ఉన్నారా? మీతో ఎలా ఉంటున్నారు? ఈ క్వెషన్ ఎందుకు అడిగానో నేను తర్వాత చెప్తాను. డెఫినెట్‌గా ఉండరండి. లేరు గదా! డెఫినెట్‌గా ఉండరు. హ్మ్. బికాజ్ వాళ్ళు కష్టపడి చదివిచ్చారు. హ్మ్. కష్టపడి నన్ను బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేయించారు. హ్మ్. ఇప్పటికీ ఆయన మా ఊర్లో పాన్ షాప్‌లో పని చేస్తున్నారు. నౌ హిస్ ఏజ్ ఈస్ అబౌట్ 66. హ్మ్. సో, నాకు ప్రతిరోజు బాధేది, భారమేది. కాకపోతే ఇవాళ కాకపోతే రేపొస్తది. రేపు కాకపోతే ఎల్లుండొస్తది. కొడతాము ఛాన్స్ హ్మ్. అని. నేను ఏ ఒక్కరోజు పడుకోనండి హ్యాపీగా. ఏ ఒక్కరోజు మనం సాధించాలని ఫీలింగే ఏది లేదు. ఎంత పెద్ద రోల్స్ చేసినా మనని హ్మ్. నిజంగా ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ గుర్తించి మనకు తగ్గక రైట్ అవకాశం ఇచ్చినప్పుడు తప్ప హ్మ్. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. కాకపోతే ఏదో రోజు ఆళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని బిలీవ్ చేస్తూ ప్రయాణాన్ని సాగిస్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరో ఒకరు గుర్తిచ్చి మంచి అవకాశం అని ఒక మాట అన్నారు. ఇది గుర్తుపెట్టుకొని మనం తర్వాత మాట్లాడుకుందాము. నేను నాన్నగారి గురించి ఎందుకు ప్రశ్న అడిగానంటే, ఆయన చదివించడానికి మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తే ఇక్కడ చదువుతూ ఆయనకి తెలియకుండా సినిమా ప్రయత్నం చేసి, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి చెప్పారు మీరు. అవును. హ్మ్. సో, బట్ ఆయన మిమ్మల్ని ఏమి అనలేదు. మనసులో బాధే. చాలా బాధే. హ్మ్. ఆహ్, బికాజ్ అంటే ముందు చెప్తే వద్దు నీకు అని అంటే మా డ్యాడీ అంటే ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్ట్. హ్మ్. చిన్నప్పుడు సినిమాలు కూడా చూసేవాడిని కాదు. హ్మ్. ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు 1, 2 సినిమాలు చూడడం తప్ప ఇంట్లోంచి బయటికెళ్ళి క్రికెట్ ఆడనే ఊరుకునేవాళ్ళు కాదనమాట. అంత స్ట్రిక్ట్ ఆయన. సో, అలాంటిది నేను ఇండస్ట్రీకి వస్తానంటే ఎందుకు ఒప్పుకుంటారు? అస్సలు ఒప్పుకోరు. సో, అది తెలిసి సో, ఇది చేసిన తర్వాత చెప్తే ఇంకప్పుడు ఆయనకి మాట్లాడే అవకాశం ఉండదు కదా అన్న విధంగానే చేశాను. హ్మ్. అది రాంగో రైటో ఇప్పటికి తెలీదు. బట్ జీవితం అట్లా నడిపించింది. సినిమా ప్రేమ అంతే ఇంకేం చేయలేం. అంతే ఒక ప్యాషన్ ఏదో చేద్దామని. హ్మ్. బట్ ఈరోజు 'పుష్ప' రిలీజ్ అయినది మొత్తం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారండి మా డ్యాడీ. హ్మ్. ఫస్ట్ టైం. అప్పటిదాకా అసలు నా సినిమాలు పెద్ద రిలీజ్ అయితే చూడడం గానీ, వెళ్ళడం గానీ ఏదీ లేదు. హ్మ్. 'పుష్ప' రిలీజ్ అయినది మాత్రం ఒక మా ఆనందం అయితే వచ్చింది. సుకుమార్ గారిని కలిసినప్పుడు ఆయన గూడా కలిసారు లక్కీగా డ్యాడీ గూడా. హ్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అబ్బాయికి అవకాశం ఇచ్చారని చెప్పి అన్నారు.
నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా మీ లైఫ్‌లో సుకుమార్ గారు ఇచ్చిన ఆ ఒక్క ఛాన్స్ మాత్రం చాలా బిగ్ ఆపర్చునిటీ. అద్భుతంగా చేశారు. అయితే ఒక స్ట్రెయిట్ క్వెషన్. ఎన్ని సంవత్సరాలు సుకుమార్ గారి వెనక తిరిగితే లేదా ఆయన్ని కలవడం స్టార్ట్ చేసి, అడగడం స్టార్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత మీకు అవకాశం వచ్చింది? రంగస్థలం అప్పుడు కంటే ముందు నుంచి ట్రై చేస్తున్నానండి. హ్మ్. అంటే మనకు సుకుమార్ గారిని కలిసే అవకాశం కూడా దక్కలేదు నాకు అసలు. హ్మ్. సుకుమార్ గారిని అంటే రంగస్థలంలో వెళ్ళిన తర్వాత రంగస్థలం సెట్లోనే కలిసాను డైరెక్ట్. రంగస్థలంలో చేశాను. హ్మ్. జస్ట్ వన్ డే క్యారెక్టర్. అదే మన బుచ్చిబాబు బయటికి ఐటమ్ సాంగ్ అయిపోయి బయట రాగానే అక్కడ గుడిసెలో మేము కూర్చుని ఉంటాం ప్యాకెట్తో. ఓకే. సో అక్కడ చిన్న డైలాగ్ ఎక్స్చేంజ్ అని చిన్న ఫైట్. హ్మ్. సో అదే వన్ డేలో అయిపోయింది షూట్. సో అది చేయడమే. ఆయన గుర్తుపెట్టుకున్నారు. గగన్ బాగా చేశాడు అక్కడికక్కడ. జస్ట్ మాకు చిన్న ఇది. దాని తర్వాత నుంచి కలవడానికి కుదిరింది. దానికంటే ముందు 2 years కలవడానికే అవ్వలేదు. అవ్వలేదు. దాని తర్వాత ఎప్పుడు ఈ 4-5 yearsలో 1 or 2 times కలవడానికి కుదిరింది. హ్మ్. సో లక్కీగా పుష్పలో అంటే పెద్దగా ఏం రోల్ ఉండదండి. బట్ మీరు వస్తారా అని అంటే సుకుమార్ గారు వర్కింగ్ స్టైల్ చూస్తేనే చాలు సార్ నాకు చాలా నేను ఐ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి వచ్చాను. హ్మ్. వస్తే స్లోగా డెవలప్డ్ అండ్ సుకుమార్ గారు ఆయన ప్రేమను చూపించారు ఇక ఆయన. సో అట్లా వర్కౌట్ అయింది. అండ్ మీరు కళ్ళారా చూశారు కాబట్టి చెప్పండి. సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ అనగానే అసలు సెట్స్‌లో ఎలా ఉంటది? ఆయన మైండ్ సెట్, ఆయన మూడు కోపంగా ఉంటారా? లేకపోతే క్రియేటివ్ మూడ్‌లోనే అలాగే ఉండిపోయి ఎవరిని పట్టించుకోకుండా ఉంటారా? ఆయన ప్రతి క్షణం తప్పిస్తూనే ఉంటారండి. ఇప్పుడు సీన్ జరుగుతుంది, దీని ఇంకా బెటర్గా వెళ్ళి సీన్ జరుగుతున్నప్పుడు కూడా ఆలోచిస్తారనమాట. హ్మ్. సీన్ జరిగే ముందు 200 times ఆలోచించి ఉంటారు. సీన్ జరుగుతున్నప్పుడు కూడా 30-40 times మళ్ళీ ఇంకేం చేయొచ్చు బెటర్గా. ఆయన ఇచ్చింది మనం చేసేసినా ఆయన పరంగా ఆయన ఆలోచించుకుంటూ ఉంటారు. హ్మ్. నేను ఇది కరెక్టే చేస్తున్నాను, ఇంకా బెటర్గా ఏమైనా చేయొచ్చా అని. సో ఆయన ఐడియల్గా కూర్చోడమే నేను ఎప్పుడు చూడలేదు. మేబీ 2 hours పడుకుంటారో కూడా లేదు తెలియదు నాకు. అవునా? అస్సలు ఆయన 24/7 వర్క్ చేస్తూనే ఉంటారు. ఆయన సినిమా మీద, ఆయన సీన్ మీద, డైలాగ్ మీద ప్రతి చిన్న అన్నది కూడా ఆలోచిస్తారండి. For more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.